తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. గత వారం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు, ఆయన భార్య వాణి, అట్లాగే ఆయన గర్ల్ ఫ్రెండ్ మాధురి, వీళ్ళ మధ్య ట్రయాంగులర్ స్టోరీ మొత్తం మీడియాని కుదిపేస్తుంది. ఈ స్టోరీ రకరకాల మలుపులు తీసుకుంటుంది. ఆ మలుపుల్ని మనతో మనకి వివరించడానికి ప్రముఖ జర్నలిస్టు, సినీ విమర్శకుడు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. అదే అండి, ఇప్పుడు చూస్తున్నారు లాస్ట్ వీక్ నుంచి ఆ స్టోరీ కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు సండే కూడా మళ్ళీ ఏదో ఆత్మహత్యకి మళ్ళీ రెండోసారి కారు తీసుకుని పోయి రోడ్డు మీద బోల్తా కొట్టి, అంటే ఇది ఒక స్టోరీ, సినిమా స్టోరీని తలపింపజేస్తుంది. దీన్ని ఏంటి మీరు ఏ రకంగా చెప్తారు? అంటే ఇక్కడ ఒక ప్రచారం జరుగుతోందండి బయట. ఆవిడ ఆదివారం చేసినటువంటి యాక్సిడెంట్, ఈ యాక్సిడెంట్ సందర్భంగా ఆవిడ ఒక ఆగున్నటువంటి కారును గుద్దేసిన తర్వాత ఆవిడ హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటల్లో ఉండి మీడియాతో మాట్లాడారు. నాకు ట్రీట్మెంట్ వద్దు, నన్ను చచ్చిపోనివ్వండి, నన్ను చంపేయండి అనటంలో మాట్లాడింది ఆవిడ. అయితే ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్, విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. పైగా యాక్సిడెంట్ కూడా అదేదో స్వయంగా కావాలని వాంటెడ్గా చేసినటువంటి వాంటెడ్గానే చేశానని ఆవిడే చెప్తోంది. కానీ జస్ట్ ఇదేదో సరదాగా క్రియేట్ చేశారు, ఒక రీల్ చేసిన పద్ధతిలో క్రియేట్ చేశారు అని మాట్లాడుతున్నారు బయట ప్రచారం. సానుభూతి కోసం? సానుభూతి కాదండి, నెగిటివ్గా మాట్లాడుతున్నారు చాలామంది. అంటే ఇదేదో సరదాగా చేసింది ఆవిడ అన్న టోన్లో మాట్లాడుతున్నారు, కానీ నిజంగానే ఒక సఫకేషన్కి గురయ్యారేమో అనిపిస్తుంది. అంటే ఆవిడ అలా మాట్లాడటం, ఆవిడ అంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మీడియాతో. మాట్లాడుతూ చాలా స్థిరంగా మాట్లాడింది, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. అంత క్లియర్గా, అంత స్పష్టంగా మాట్లాడటం అనేది చాలా అరుదు. ఆవిడ వచ్చినటువంటి రిపోర్టర్లని చాలా సీరియస్గా ఎదుర్కొని మీకు అర్థం కావడం లేదు విషయం అని చెబుతూ, నన్ను ఆయనకు పరిచయం చేసిందే వాణి గారు అని చెప్పింది ఆవిడ. చెప్పి పరిచయం చేసిన తర్వాత, ఈ పరిచయం చేయటం అనే దాన్ని ఆవిడ డినై చేసింది. వాణి గారు నేను ఎందుకు పరిచయం చేశాను, నాకే సంబంధం లేదు అంది ఆవిడ. అయితే ఆవిడ పరిచయం చేసి మా ఇద్దరికి ఏదో రిలేషన్ ఉందని ప్రచారం చేసి నా కాపురం కూలిపోయేటట్టు చేసింది ఆవిడ. కూలిపోయిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉండగా ఇతను వచ్చి చేయి ఇచ్చాడు. ఆ తర్వాత ఆయనతో రిలేషన్లోకి వెళ్ళిన మాట వాస్తవం, వారింటికి వెళుతున్నాను నేను అని చెప్పింది ఆవిడ. చెప్తూ ఉండగా మీ మధ్య ఎఫ్ఐఆర్ ఉందండి అని అడిగాడు ఒక రిపోర్టర్. అడిగితే ఎఫ్ఐఆర్ లాంటి మాటలు వాడొద్దు మీరు, అది కరెక్ట్ కాదు అని ఆవిడ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను కోట్ చేశారు. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఈ మధ్య కాలంలోనే విజయసాయిరెడ్డితో సంబంధం ఉంది అని ఎలిగేషన్ వచ్చినటువంటి ఎండోమెంట్ ఆఫీసర్ శాంతి గారు కూడా కోట్ చేశారు ఒకే జడ్జిమెంట్. అదొక విచిత్రమైనటువంటి సందర్భం. కోట్ చేసి, మీరు పెళ్లి కాని వాళ్ళు ఉండేటువంటి రిలేషన్ మీకు అర్థం కావడం లేదు, తర్వాత ఈ అడల్టరీ అర్థం కావడం లేదు అని ఆవిడ రెండింటికి ఉన్నటువంటి తేడాలు ఏమిటి అనేది కూడా స్పష్టంగా చెప్పారు. టెక్నికల్ గా ఈ రిపోర్టర్లు వీళ్ళకి తెలియదు ఏమేం చెప్పేసేసి ఆమె కొంత విజ్ఞానాన్ని పంచారు వీళ్ళకి. డెఫినెట్ గా ఆవిడ కొంచెం వీళ్ళకి జ్ఞాన ప్రసరణ చేసి, వీళ్ళకంటే ఆమె తెలివైంది, చాలా స్పష్టంగా ఆవిడ ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఈ ఇబ్బంది పడకపోవడానికి తన బ్రాటప్ లో ఉన్నటువంటి కొన్ని మెరిట్స్ కూడా చెప్పింది ఆవిడ. నేను విదేశాల్లో ఉన్నాను కొంతకాలం, దాని వలన నాకు ఈ సంస్కారం అలవడింది, మీకు అది తెలియదు అని ఆవిడ అనలేదు. కానీ నిజానికి నైతిక అంధకారంలో ఉన్నారు మీరు అన్న టోన్లో మాట్లాడింది ఆవిడ. నైతికత అనేది మీ కళ్ళని కప్పేసింది, మీరు నిజాలుగా చూడలేకపోతున్నారు, నైతికత అనే ప్రమాణాలతో ప్రతి విషయాన్ని చూడకండి అని గట్టిగానే బుద్ధి చెప్పింది ఆవిడ. ఆవిడ ఇలా యాక్సిడెంట్ చేసుకోవడం, చచ్చిపోతానని హడావిడి చేయటం, దానికి మ్యాచ్ కావడం లేదు అనేది ఒక అభిప్రాయం. ఆవిడ చాలా స్థిరమైన మనిషి, వాంటెడ్గానే ఆవిడ ఈ కార్యక్రమం చేసింది అనేది ఒక ప్రచారం జరుగుతోంది. అయితే
ఈ రెండు ప్రచారాల మధ్య ఉన్నటువంటి ఇది చూస్తూ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాట మార్చాడు, నాకు శారీరక సంబంధం లేదు ఆవిడతో అన్నాడు. అదండి. అయితే ప్రధానంగా వాణి గారు ఇంకో మాట ఉంది ఈరోజు, మాకు రావాల్సిన ఆస్తులు మాకు పంచి ఇచ్చేస్తాయి, ఆయన ఎలా ఏడ్చినా మాకు సంబంధం లేదు అంది. అతనికి ఉన్నటువంటి ఆస్తుల్లో మెజారిటీ నా ద్వారా వెళ్ళినవే అని చెప్పేసి వాణి గారి తండ్రి గారు ఒక ప్రకటన చేశాడు. సో ఇది మొత్తం కూడా ఆస్తుల మీద జరుగుతున్న గొడవ అనేది క్లారిటీ వచ్చేసింది. అదండి. ఇప్పుడు అమ్మాయి పేరుతో కొన్ని బినామీ ఆస్తులు ఉన్నాయి అనేది ఒక ఎలిగేషన్ ఉంది, ఏది మాధురితో. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం చూడాల్సిన కోణం ఏంటంటే, రాజకీయము అనేది ప్రజాసేవ అనే కాన్సెప్ట్ నుంచి వైదొలగి వ్యాపారంగా మారిపోయినటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. రాజకీయ వ్యాపారం లాభసాటి వ్యాపారం అన్ని వ్యాపారాల్లోకి. ఇది స్థిరమైపోయినటువంటి అభిప్రాయం. 90లకు ముందు ఈ పరిస్థితి లేదు, 90 తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. మార్కెట్ ఎకానమీ ఎప్పుడైతే వచ్చిందో ప్రభుత్వాల బాధ్యత ఏమిటి? డిజిన్వెస్ట్మెంటే, కేటాయింపులే. ఏదైనా కార్పొరేట్ కంపెనీకి ఏదైనా కేటాయింపు జరపడం ద్వారా మీకు ఇది మాకది అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిందే 90ల తర్వాత. ప్రభుత్వం అన్ని బాధ్యతల నుంచి వైదొలిగింది, అన్ని వైదొలిగింది. ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని ప్రారంభించాడు. ప్రారంభించి ఆయన మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే ప్రభుత్వమే మీకు అడ్వాన్స్ ఇస్తుంది అని. ఈ అడ్వాన్స్ దేనికి? ఇది ఇటు నుంచి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అకౌంట్లో నుంచి మళ్ళీ వీళ్ళు చెప్పినటువంటి ఇంకో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది డిజైన్. మీకు 90ల తర్వాత అంటే లిబరలైజేషన్ మొదలైన తర్వాత విద్యార్థి ఉద్యమాల నుంచి సెకండరీ లీడర్షిప్ వచ్చేది రాజకీయ పార్టీలకి. అది కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడితే నక్సలైట్ పార్టీల వరకు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పుకునేవాడు, పచ్చి బీజేపీలో ఉండేవాడు కూడా. ఎవరైనా సరే విద్యార్థి ఉద్యమాల నుంచి సెకండరీ లీడర్షిప్ వచ్చేది అన్ని పార్టీలకి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? సెకండరీ లీడర్షిప్ రావడానికి విద్యార్థి ఉద్యమాలు లేవు, రాజకీయ నాయకుల పిల్లలే వస్తున్నారు. వారసులు మాత్రమే ఎందుకు వస్తున్నారంటే ఇంకే వ్యాపారానికన్నా ఇక్కడే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. ఇతర వ్యాపారాలు చేయటం కన్నా ఆల్రెడీ మన తండ్రికి ఒక వ్యాపారం ఉంది కాబట్టి ఆ వ్యాపారంలోకి మనం వెళ్ళిపోతే బాగుంటుంది. కేటీఆర్ కావచ్చు, లోకేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ రావడానికి, రామ్మోహన్ నాయుడు కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు రాజకీయాల మీద ఇంత ఇంట్రెస్ట్తో వచ్చారంటే వ్యాపారం వదులుకోవడం ఇష్టం లేక. ఇదే పెద్ద బిగ్ బిజినెస్, ఇదే వ్యాపారం. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే కన్నా ఇంకోటి చేసే కన్నా చదువుకుని అమెరికాలో చదువుకొచ్చినాడు కూడా. ఇప్పుడు లోకేష్ ఉన్నాడండి, ఆయన అక్కడ చదువుకుని వచ్చాడు. చదువుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి? చదివిన చదువు మీద ఏదైనా వ్యాపారం చేయాలి కదా. అది చేయట్లా. వీళ్ళు వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారు అంటే ఇది లాభసాటిగా ఉంది కంపారిటివ్గా దాంతో పోలిస్తే. ఇక్కడ మనం చేసేది ఏం లేదు, కేటాయించటమే. ఒక కేటాయింపు జరిపితే అంటే పాలిటిక్స్ ఈజ్ ఏ బిగ్ మార్కెట్ అంతే. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, కన్జ్యూమర్ ప్రోడక్ట్, పాలో, పెరుగు, ఇంకోటి ఏ మార్కెట్ తీసుకున్నా సరే, కార్లో లేదంటే కంప్యూటర్లో ఏది తీసుకున్నా సరే, వీటన్నిటిని మించిన బిగ్ బిజినెస్. ఇది రాజకీయ వ్యాపారంగా స్థిరపడిపోయిన సందర్భంగా ఇన్ని సంవత్సరాల పాటు 20 సంవత్సరాల కెరియర్ ఉంది అతనికి, దువ్వాడ శ్రీనివాస్కి. ఈ 20 సంవత్సరాల కెరియర్లో రకరకాల హోదాల్లో పనిచేశాడు అతను. వైఎస్ఆర్సీపీ హయాంలో అతను టోటల్గా ఆ జిల్లాకి ఒక రకంగా మకుటం లేని రాజులాగా చలాయించాడు. కాబట్టి ఎంత వెనకేసి ఉంటాడు అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే ఫిజికల్గా కనిపిస్తున్న ఆస్తులు కాదు, ఆ ఇల్లు, ఏదో ఒక 5 ఎకరాల పొలం, ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఇది కాదు విషయం. ఇంతకు మించి ఆయన రాజకీయ వ్యాపారంలో సంపాదించినటువంటి ఆస్తులు బినామీ పేర్లతో ఉన్నాయి. అవి 300 కోట్లు అంటున్నారు. 300 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది అనేది నా అంచనా. ఎందుకంటే ఈ దస్తగిరి వీళ్ళు వివేక హత్య కేసులు అప్రూవల్గా మారిపోయినటువంటి వాళ్ళకే 100 కోట్లలో ఆస్తులు ఉన్నాయని మాట బయటకు వచ్చింది. అంటే ఒక పార్టీ నాయకుల కింద పనిచేసేటువంటి చోటా మోటా లీడర్స్, చోటా మోటా నాయకులు కూడా కాదండి, చిన్న స్థాయి క్యాడర్, మోటా గుండాలు అంతే.
వాళ్ళకే కోట్లలో వస్తున్నప్పుడు అదండి ఆ ఎంపీకి ఎంత ఉంటుంది అని ఒక అంచనా వచ్చారు, అంటే అవినాష్ రెడ్డి ఆస్తుల మీద. అదండి కాబట్టి ఆ యాంగిల్లో గనక దీన్ని చూస్తే ఇతని ఆస్తుల్ని, ఏది దువ్వాడ శ్రీనివాస్ ఎంత సంపాదించి ఉండొచ్చు అంటే 300 అనేది చిన్న ఫిగరే, అదండి దానికి రెట్టింపు ఉండొచ్చు, అంతకు మించి కూడా సున్నా ఉండొచ్చు పెట్టచ్చు అంటారా? డెఫినెట్ గా. అదండి సో ఈ ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు వాళ్ళు. అదే అంటే మొన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర ఏం లేదు, ఆ కట్టుకుని ఇల్లు ఆమెకే ఇచ్చేసాను, మైనింగ్ ఆమెకే ఇచ్చేసాను, ఆమె టికెట్ అడుగుతుంది, అసలు గొడవ ఇది అనేది ఇండైరెక్ట్ గా చెప్పాడు. అసలు గొడవ ఏంటంటే పవరు డబ్బు కోసమే వాళ్ళు గొడవ చేస్తారు అనేది ఇండైరెక్ట్ గా. పవరు డబ్బు అనేది ఇప్పటి గొడవ కాదండి, అది ప్రారంభం నుంచి ఉంది. అదే ఆల్రెడీ 2 సార్లు సెటిల్మెంట్కి వెళ్ళింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా బయటకు వచ్చింది అదే ఈ ఎపిసోడ్లో. ఆయన సెటిల్ చేసేటట్టు కూర్చోబెట్టి వీళ్ళని. ఎప్పుడు పాత రోజుల్లో అదే ఎమ్మెల్యే టికెట్ వివాదం జరిగింది. అదే జరిగినప్పుడు ఆవిడ చాలా స్పష్టంగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, మీరు ఇది సెటిల్ చేయకపోతే అని బెదిరించింది. వాళ్ళు అదే బెదిరించిన ఆవిడ ఆల్రెడీ జడ్పీటీసీ. అదే సో వాళ్ళ ఫాదర్ మాజీ ఎమ్మెల్యే, ఇంత బ్యాకింగ్ ఉంది ఆవిడకి. రెండోది వీళ్ళ ఫాదర్కి అన్ని పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశంతోనూ ఆయన మాట్లాడగలడు, అలాగే పాత కాంగ్రెస్ నాయకులతోనూ ఆయన మాట్లాడగలడు, కమ్యూనిస్టులతో మాట్లాడగలడు. ఆయన రాజకీయ వ్యూహకర్త. రెండోది ఇతని ఎదుగుదల వెనకాల ఆయన పాత్ర ఉంది. మనం కూడా వాళ్ళు తెలుగుదేశానికి పనిచేశారు కాబట్టి మేము ఓడిపోయామని ఒక మాట కూడా అన్నాడండి దువ్వూరు శ్రీనివాస్ వాళ్ళ మామగారు. ఇంకోటి ఏమో కూడా ఇంకో మాట ఉంది, అసలు వాడికి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు అద్దెంట్లో ఉన్నాడు, ఇల్లే లేదని. అంటే అంతా ఒక ప్యాంటు షర్టుతో వచ్చాడు నా దగ్గరికి. ఇప్పుడు అతని వ్యాపారాలన్నీ మా పుణ్యమే, మా దయాభిక్షే అని చెప్పింది ఆవిడ. అవునండి ఇదే మాట దాదాపు ఈవిడ కూడా ఉంది. ఎవరు? మాధురి గారు కూడా. ఆవిడ ఏమందంటే, అతన్ని ట్రాప్ చేయటం వల్ల నేను లాభం పొందాను అంటారేమిటి? ఏముంది అతని దగ్గర? నేను ట్రాప్ చేయటానికి అతని దగ్గర ఏమీ లేదు. అతను సింగిల్ ప్యాంట్ షర్ట్తో వచ్చాడని వాణి గారే చెప్తున్నారు కదా, కాబట్టి అతని దగ్గర ఏమీ లేదు అనేది ఫ్యాక్టు ఆవిడ అంగీకరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే గత ఎన్నికల్లో నేను 2 కోట్లు పెట్టుబడి పెట్టా అతనికి. 2 కోట్లు అనే ఫిగర్ చెప్పింది ఆవిడ. నేను ఖర్చు పెట్టాను. మా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి, చేసుకుంటే మీకు వాస్తవాలు అర్థమవుతాయి. నేను ట్రాప్ చేయటం ఏమిటి? నేను ట్రాప్ చేయలేదు అని చెప్పింది. కానీ శ్రీకృష్ణ తులాభారంలో రుక్మిణి ఎన్నో సత్యభామ సామెత అయిపోయింది. తూకమే ఇది. ఇప్పుడు ఈవిడ చెప్తున్న దానిలో ఏమో డబ్బులు ఎక్కువ వేసిందా, ఆయన ఎక్కువ వేసాడు. ఇప్పుడు ఈవిడ 2 కోట్లు, ఆవిడ మా ఆస్తులన్నీ మావి, ఇవన్నీ బయటకు మాట్లాడుతున్నారు. కానీ ఇది కాదు విషయం. రాజకీయ వ్యాపారంలో అతను సంపాదించినటువంటి, అతను ఎక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్ చాలా పెద్దవి. దానికి సంబంధించిన డిస్ప్యూట్నే మనం ఇప్పుడు చూస్తున్నాం. దీన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా స్పష్టంగా ఆవిడకి ఆ రోజుల్లోనే చెప్పాడట. ఏం చెప్పాడు ఆయన? ఈ రిలేషను ఇవన్నీ కూడా అనవసరం అమ్మా, ఇప్పుడు అతను వేరే అమ్మాయితో ఉంటున్నాడు అనేది కదా మీ గొడవ. ఉన్నప్పుడు మీరెందుకు ఎంటర్ కావాలి ఆ ఏరియాలోకి? వదిలేయండి. అతనికి సంబంధించినటువంటి ప్రాపర్టీసు అవి మీకు రావాల్సినవి మీకు వచ్చేలా మేము చేస్తాం, మీరు డిస్ప్యూట్ చేయకండి దీన్ని అని చెప్పారు వాళ్ళు. ఆవిడ అంగీకరించింది. ఆవిడ అంగీకరించిన తర్వాత సెటిల్మెంట్ జరగకపోవడంతో ఇప్పుడు గొడవ. రెండోది పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇమ్మీడియట్గా సెటిల్ చేసే, మాకు నువ్వు ఏదైనా చేసి పారిపోతే ఏంటి పరిస్థితి, మేమేమైపోవాలి? అతను కూడా అన్నాడు, నన్ను చంపేస్తారు, నాకు ప్రాణభయం ఉంది. ఇంకో పక్క అచ్చెన్నాయుడు ప్రోద్బలం ఉంది అని. అచ్చెన్నాయుడు ప్రోద్బలంతో నా రాజకీయ భవిష్యత్తుని చంపేసి ఈ ఏరియాని వాళ్ళు కబ్జా చేద్దామని ట్రై చేస్తున్నారు. రెండోది ఈవిడ పలాస వెళ్ళిపోమంటోంది వాళ్ళని. టెక్కలి ఖాళీ చేసి పలాస వెళ్ళిపో, నువ్వు ఆ అమ్మాయితో వెళ్ళిపోయినా నాకు అభ్యంతరం లేదు. ఒకటి, నాకు ఆస్తులు సెటిల్ చేయి, ఆస్తులు సెటిల్ చేసి ఇల్లు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, నియోజకవర్గం ఖాళీ చేయి, నియోజకవర్గం ఖాళీ చేసి నువ్వు పలాస వెళ్ళిపో, పలాస అమ్మాయిని తీసుకుని వెళ్ళిపో, నాకు అభ్యంతరం లేదు అని చెప్తోంది. కూతురు కూడా అదే చెప్తోంది, మాకు రావాల్సినవి సెటిల్ చేసి నువ్వు ఏదైనా ఏడు నాన్న అంది అమ్మాయి మీడియా ముందు. కాబట్టి ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది ఆర్థిక లావాదేవీ మాత్రమే, నైతికత అనే ప్రోగ్రాం లేదు దీనిలో. ఇప్పుడు అందరూ కూడా ఇదేదో దీంట్లో శృంగారం ఉంది, అడల్టరీ ఉంది, లేదంటే ఇదేదో అక్రమ సంబంధం అని చెప్పి జ్యూసీ స్టోరీస్ అల్లుకుంటూ వచ్చారు నైతిక అంటే నైతిక అంధకారంతో.
నైతిక అంధకారంతో భౌతికమైనటువంటి ఆస్తుల్ని చూడలేకపోతున్నారు మీరు అదండి అనేది ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఆవిడ. అదండి కాబట్టి నైతికతలు ఇవన్నీ కాదు, ఇలాంటి విషయాల్లో డబ్బులే ప్రధానం. అదండి ఆర్థిక లావాదేవీల వలన ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు. ఆ ఆస్తులు గనక సెటిల్ అయిపోతే, ఆస్తులు ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టుగా ఇల్లు కాదు, అదండి ఇల్లు నాకు ఇచ్చండి, ఇల్లు ఇవ్వటము అనేది ఇష్యూ కాదు, అసలు ఇల్లు సంబంధం కాదు. నేను కూడా ఇచ్చేసాను, ఆవు పేరునే ఉందన్నట్టున్నాడు. లేదు లేదు, 6 కోట్ల రూపాయలు. ఇల్లు తప్ప మిగిలినవి ఏదైనా ఇస్తానంటున్నాడు ఆయన తెలివిగా. ఇల్లు ఇవ్వను, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ తాలూకా లింక్ ఏదో ఉంది దానిలో. అదండి ఆ స్థలం అతని పేరుతో ఉండి కన్స్ట్రక్షన్ ఇతను చేయటం ఏదో జరిగింది. అదండి అందుకని వాళ్ళ బ్రదర్స్ కూడా అడ్డం పడ్డారు. మొన్న అమ్మాయి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినప్పుడు అదండి వీళ్ళు పూర్తి స్థాయి యుద్ధం చేయటానికే వెళ్ళారు. ఆయుధాలు తీసుకుని వెళ్ళారు, కారము డబ్బాలు పట్టుకుని వెళ్ళారు. వాళ్ళు సీరియస్గా ముందుకు వస్తే కారం కొట్టడానికి కూడా సిద్ధపడిపోయి వెళ్ళారు, యుద్ధమే. అదండి కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే ఆ కారు షెడ్లోనే కూర్చుని ఉద్యమం చేస్తున్నారు. అదండి కాబట్టి ఇది ఆర్థికంగా సెటిల్ కావాలి. ఆర్థికంగా ఆయన రాజకీయ వ్యాపారంలో సంపాదించిన బినామీ డబ్బులు సెటిల్మెంట్ అయితే తప్ప ఈ ఇష్యూ సాల్వ్ అవ్వదు. అంటే ఇంతకుముందు కొన్ని స్టోరీలు చూసేవాళ్ళండి. మనం ఎవరినో గిరిజన అమ్మాయిని ఎవడో ప్రేమించో లేకపోతే ఆ అమ్మాయిని ఉపయోగించుకునో వాడు పెళ్లి చేసుకోకపోతే ఇంటి ముందు ధర్నాలు చేయడం అనేది మౌన పోరాటాలు చూసాము. ఇది మౌన పోరాటంలో కొత్త ట్రెండ్ అంటారు. మౌన పోరాటం కాదు ఇది మౌన పోరాటం కాదండి, ఇది బినామీ ఆస్తుల గొడవ. బినామీ ఆస్తుల పోరాటం చేస్తోంది ఆవిడ. అంటే మౌన పోరాటాల మీద కూడా ఒక అభిప్రాయం ఉంది అప్పుడు. అంటే వద్దని వదిలించుకుని వెళ్ళిపోయిన వాడితో కాపురం చేస్తానని బతిమాలటం ఏంటి, వాడికి శిక్ష పడేలాగా చేయటం ఒక యాంగిల్. వాడు క్రైమ్ చేశాడు కాదంటున్నాడు, ఆ నేరానికి వాడికి శిక్ష పడాలని కోరుకో తప్ప వాడితో ఉండటం కరెక్ట్ కాదు. ఒక మోసగాడితో కలిసి కాపురం చేయటానికి యుద్ధం చేయటం ఏంటి, పోరాటం చేయటం ఏంటి? ఒక దశలో మహిళా సంఘాలు ఇలా కూర్చుంటున్న వాళ్ళకి మద్దతు ప్రకటించడం మానేసాయి. అవునండి, నిన్న కూడా నేను కొంతమంది ఈ విషయం మీద మాట్లాడమని దాదాపుగా ఒక 60 మంది మహిళా నాయకురాలను అడిగాను. మేము ఇప్పుడు అక్రమ సంబంధాల మీద మాట్లాడతాం మానేసామంటున్నారు. అక్రమ సంబంధం అని కాదండి, అంటే వాళ్ళు చెప్పింది మేము ఇప్పుడు అక్రమ సంబంధాల మీద ఇంతకుముందు చర్చలకు వచ్చేవాళ్ళు, వీళ్ళకి తలకాయ బొప్పు కట్టి రామంటున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ప్రపంచంలో అక్రమ సంబంధం అనే పదం ఉంది, సంబంధం అనే పదం ఉంది తెలుగు భాషలో. సక్రమ సంబంధం అనే పదం లేదు. అలాగే ఇంగ్లీష్లో కూడా అలయన్స్ ఉంది, అన్హోలీ అలయన్స్ ఉంది, హోలీ అలయన్స్ అనే పదం లేదు. కాబట్టి లేని వాటి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అనేది ఒక గొడవ. అక్రమ సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంబంధం అని ఎలా అంటున్నారు, ఎలా క్లెయిమ్ చేస్తున్నారు? అమ్మాయి పెళ్లి చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయిది సక్రమ సంబంధం, వాణిది. ఈ అమ్మాయి రిలేషన్లో ఉంది, దాన్ని అతను అడ్మిట్ చేయట్లా. ఇక్కడ ఇంకొక కోణం ఏంటంటే, ఆ అమ్మాయి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ జరగడానికి ముందు ఆ అమ్మాయి ఎవరితోనో ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు, ఆ అమ్మాయి ఎమోషనల్ అయి ఉండొచ్చు. ఈ ఎమోషనల్ జర్నీ అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ని మిక్స్ చేయొద్దు అంటారు పోలీసు వారు. డ్రింక్ని డ్రైవ్ని మాత్రమే కాదు, డ్రింకు, ఫోను, అలాగే డ్రైవ్, ఈ 3 మిక్స్ అవుతాయి. ఒక్కొక్కసారి అవి 2 మిక్స్ అవుతాయి. ఏది డ్రైవ్, ఫోను, అవి మిక్స్ అయినా మనుషులు ఎమోషనలైజ్ అవుతారు. దాని ప్రభావం డ్రైవింగ్ మీద పడుతుంది. ఆవిడ ఎవరితో మాట్లాడింది అనేది ఒకటి తీయాలి. ఈ జర్నీలో ఎవరితో మాట్లాడి ఉండొచ్చు అనేది ఒకటి బయటకు రావాల్సినటువంటి విషయం. ఆయనేమో మాకు శారీరక సంబంధం లేదు అని మాట్లాడేది. ఇప్పుడు అంటే అతను సఫకేట్ అవుతున్నాడు. ఈఎంఐ కూడా ధైర్యంగా ఉంది, కానీ ఈఎంఐ కూడా సఫకేట్ అవుతోంది. ఎందుకు అవుతున్నారంటే, వీళ్ళు ఎవరైతే తమకు వెన్నుదన్నుగా నిలబడతారు అనుకున్నారో వాళ్ళు మాయమైపోయారు వెనకాల. మీరు గమనిస్తే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దీని మీద జిల్లా స్థాయి నాయకులు ఎవరు స్పందించట్లేదు. పై స్థాయి వాళ్ళు ఎవరినైనా మీడియా వాళ్ళు గుచ్చి అడిగితే
ఆ గొడవలోకి మేము ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామని మాట్లాడారు ఒకళ్ళిద్దరు. వాళ్ళు ఇక నైతిక అంధకారంలో ఉన్నట్టేనే. ఎందుకంటే మొన్న విజయసాయి రెడ్డి విషయంలోనూ అంతే అయింది. విజయసాయి రెడ్డికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసేసి నేనే ఛానల్ పెడతాను జగన్ చెప్పినా విననాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా తప్పో ఒప్పో నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా వెనకేసుకు రావాలి కదా. ఇప్పుడు అది మీరు వెనక ఇప్పుడు ఎందుకు సఫ్కేట్ అయ్యారు వాళ్ళిద్దరు అంటే నాకు అనిపిస్తున్నది, మీరు చెప్పిన పాయింట్ కరెక్టేనండి. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారో, ఎవరైతే మాట్లాడతారు అని అనుకున్నారో వాళ్ళు నోర్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు అవతల పార్టీ వెనకమలేమో తెలుగుదేశం, అచ్చెన్నాయుడు, వాళ్ళందరూ పోలీసు, స్టేటు అన్ని ఉన్నాయి. అవును, వీళ్ళేమో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి కావడానికి మీరు చెప్పినట్టు జగన్ లేడు, సెటిల్మెంట్ చేసిన సజ్జల లేడు, ఎవరు లేరు, ఎవరు మాట్లాడలేదు. ఈ ప్రాసెస్ లో వీళ్ళు ఇంకొక మిస్టేక్ చేశారు. అదేంటంటే ఒక లెటర్ బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి సంతకంతో. అది ఫేక్ లెటర్ అని చెప్పి పార్టీ చెప్పింది. అందులో ఈ వ్యవహారంలో ఇతనికి అనుకూలంగా మేము సెటిల్ చేస్తాము అన్న టోన్లో ఉంది ఆ లెటర్. అది ఫేక్ లెటర్ అంటాం. ఆ లెటర్ క్రియేట్ చేసినటువంటి ఒక మిస్టేక్ ఇప్పుడు ఇతని మీద ఉంది, శ్రీనివాస్ మీద, దువ్వాడ శ్రీను మీద. సో ఇలాంటి గందరగోళం రావడానికి కారణం, ఈ గందరగోళం అయిపోయి ఉంది, మనం ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్నారో వాళ్ళు లేరు, వాళ్ళు ఈ విషయంలో మనకు సపోర్ట్గా మాట్లాడటానికి మెంటల్గా సిద్ధంగా లేరు అనేది ఎప్పుడైతే అర్థమైందో వీళ్ళిద్దరూ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అయ్యి తమ యుద్ధం తామే చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి పరస్పరం దూషించుకునేదాకా వెళ్ళుండొచ్చు. ఈ క్రమంలో అతనితో ఫోన్ టాక్ చేస్తూ చిరాకు పడే ఆవిడకి ఉద్దేశం ఉండొచ్చు, అంతవరకే. ఇప్పుడు ఆవిడ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. 2-3 డేస్ కంటే ఆ ఇంజరీస్ ఆవిడని హోల్డ్ చేయలేవు. ఆవిడ మ్యాక్సిమం రేపు ఎల్లుండిలో బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇతని మీద కూడా రియాక్ట్ అవ్వచ్చు. రియాక్ట్ అయ్యి అంటే ఇప్పుడు ఇతను ఈఎంఐతో కూడా సెటిల్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే కొంత ప్రాపర్టీ ఏదో ఆవిడతో ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆవిడలో. చాలా ఓపెన్ గా కనిపిస్తోంది ఆవిడ యుద్ధం చేస్తోంది అంటేనే ఆ ప్రాపర్టీస్. మొన్న ఈ శ్రీనివాస్ ఒక మాట అన్నాడండి, నేను పవన్ కళ్యాణ్ ని చాలాసార్లు తిట్టాను నేను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏందో నాకు అర్థమైంది అని. అదే మీరు ఇందాక అన్నట్టు లేదండి, ఇప్పుడు ఈ అక్రమ సంబంధాలు, ఈ వ్యవహారం గురించి నైతిక వ్యవహారాన్ని చాలా హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఉపన్యాసాలు చెప్పాడు. నైతికత అనే కోణంలో ఆయన రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా రాజ్యాంగం మీద, చట్టం మీద కూడా దాడి చేస్తాడు ఒక రకంగా. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చిన రోజే ఆయన మీద కేసు వేయాల్సింది, వేయలా వీళ్ళు. ఎందుకు డివోర్స్ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ చట్టం ఎందుకు తెచ్చారు? అదేదో గుండమ్మ కథ పాటలో ఆయన రాస్తాడు, పింగళ నాగేంద్రరావు గారు, విడాకు చట్టం తెచ్చారు అని ఆడవాళ్ళ మీద ఒక సెటైర్ లాగా చట్టసభలోకి వచ్చారు, మీరు ఆర్గ్యూ చేయటం మొదలు పెట్టారు, విడాకు చట్టం తెచ్చారు అంటాడు. అది జోవియల్గా కనిపిస్తుంది కానీ వాస్తవమే అది. వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ప్రామిస్ చేసినటువంటి హక్కు అది. ఆ వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగినప్పుడు విడిపోయే హక్కుని కల్పిస్తూ చట్టం చేశారు. కాబట్టి విడాకుల గురించి ఎవరు మాట్లాడినా వాడు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రశ్నించినట్టు. పవన్ కళ్యాణ్ పాప అందరికి పే చేయాల్సిన కాంపెన్సేషన్ అని పే చేశాడు, చట్టం మీద విమర్శ చేసినట్టు. ఒక రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఎలా అపహాస్యం చేస్తావు నువ్వు అని క్వశ్చన్ చేయాలి కదా జగన్మోహన్ రెడ్డిని. చేయలా. ఇప్పుడు దాదాపుగా ఆ పార్టీ నుంచి 2 కేసులు బయటకు వచ్చి ఇదే గ్రౌండ్లో ఉన్నాయి. ఇది ఒక గొడవ. ఇంకో 2-3 కేసులు పంపులో ఉన్నాయంటున్నారు, పైప్లో. ఇందులో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నాయని కూడా ఒక మాట వినిపిస్తోంది. అది వాస్తవమా కాదా అనే చర్చలోకి వెళ్ళొద్దు కానీ బయట ప్రచారం అయితే జరుగుతోంది. అంటే ఏంటండి ఆయనకి సంబంధించి? ఆయనకి కూడా ఏవో ఉన్నాయని. ఇది ఈ దూకుడులో వెళ్ళిపోతున్న పేరు అయి ఉండొచ్చు కానీ అంబటి రాంబాబు వ్యవహారం కూడా ఇంత ముందు బజార్కి ఎక్కింది. పాలిటిక్స్ అంటే మగాళ్ళు ముఖ్యంగా పాలిటిక్స్ లో ఉన్నాళ్ళు అంటే ఉచితంగా వచ్చే అవకాశాన్ని కూడా వదులుకుంటారని మనం అనుకోండి. మనం కూడా చాలా చూస్తుంటాం, అన్నిటికీ మనం ఎవిడెన్స్ చూపించలేం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా ఒక ఎలిగేషన్ ఉందని, ఇలా ఒక 3-4 పేర్లను ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి పట్టుకొస్తున్నారు.
వీటి ప్రాతిపదికన ఇప్పుడు దువ్వాడ సీను విజయసాయి రెడ్డి ఎపిసోడ్ల ప్రాతిపదికన కొత్త పేర్లు 4-5 ఎజెండాలోకి వస్తున్నాయి. సో కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా నోరు విప్పి మాట్లాడట్లేదు, కానీ చాలామందిలో అంతర్గతంగా ఒక అభిప్రాయం ఉంది. చేసిన పాపం ఊరికే ఉంటుందా, మా నాయకుడిని అలా మాట్లాడారు మీరు, ఇప్పుడు మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తున్నాయి అన్న టోన్లో, అంటే మీరు పాపం చేశారు అదే కట్టి కుడుపుతోంది మిమ్మల్ని అన్న టోన్లో మాట్లాడుతున్నారు. ఇది ఒక ధార్మిక కోణం. ఇంకా సీరియస్గా అది రోడ్డెక్కి వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టలేదు. ఆయన యాక్సెప్ట్ చేయడు కూడా పవన్ కళ్యాణ్. అది ఇంకోటి కూడా ఉందండి, ఇంతకుముందు విడుదల రజనీని ఎవరో ఒక నాయకుడు హెరాస్ చేస్తున్నాడు అనే కంప్లైంట్ జగన్ దగ్గరికి వస్తే సజ్జల దగ్గరికి రీడైరెక్ట్ చేశారని కూడా అనుకుంటున్నారు. ఏదో ఇవన్నీ రీడైరెక్ట్ అయింది అక్కడ. ఇప్పుడు అదే ఆయన మీద ఎలిగేషన్ గా మారుతోంది, అదే స్పార్కిల్ అయింది అనేది ఇప్పుడు అదే ఆయన మీద ఎలిగేషన్ గా మారుతోంది అని. అదే ఇప్పుడు ఈ పైప్ లోకి వచ్చిన సజ్జల మీద ఉన్న ఎలిగేషన్ అదే, ఆ సెటిల్మెంట్ ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అని. అవును, ఈ ధోరణిలో 4-5 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ప్రస్తుతం టార్చ్ ఉంది అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఈ యాంగిల్లో ఒక చర్చ జరుగుతోంది, కానీ దీనికంటే ప్రముఖంగా ఈ కేసులో ఈ దువ్వాడ ఎపిసోడ్లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఆయన వాణి గారు చెప్పినట్టుగా కట్టుబట్టలతో వచ్చాడు, ఒక జత ఒంటి మీద ఒక జత బయట దండం మీద అనేది ఒక పాత మాట ఉంది. ఈ దండం మీద జత ఒంటి మీద జతతో వచ్చాడు అన్నట్టుగా చెప్పింది ఆవిడ. ఆయన ఇప్పుడు కనీసం 1000 కోట్ల బినామీ డబ్బులు ఉంటాయనేది కదా గొడవ. ఇంత ఎలా ఎక్వైర్ చేస్తున్నారు వీళ్ళు రాజకీయాల్లో అనే దాని మీద ప్రధానంగా చర్చ జరగాల్సి ఉంది. ప్రజాసేవలో ఇంత ఇన్కమ్ ఉందా, ప్రజాసేవ అంటే ఇంత ఇన్కమ్ ఇచ్చేదా అనేది చూడాలి. దాని మీద చర్చ జరగాలి, కానీ ఈ గొడవలు కాదు, ఈ అఫైర్స్ గొడవ కాదు. వాళ్ళు ఎంత భౌతికంగా వ్యవహరిస్తున్నారు అంటే, పెళ్ళి ప్రేమ అనేది పూర్తి స్థాయిలో భావానికి సంబంధించింది, ఆస్తి అనేది మాత్రమే భౌతిక వ్యవహారం. దాని గురించి మాట్లాడుకుందాం అని దువ్వాడ వాణి గారు మాట్లాడుతున్నారు, అలాగే మాధురి గారు మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ కూడా దాదాపు అదే యాంగిల్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జనాలు వీళ్ళ ముగ్గురిని నిలబెట్టి ఇన్ని కోట్ల డబ్బులు మీకు ప్రజాసేవలో ఎక్కడి నుంచి ఎక్వైర్ అయినాయో చెప్పండి ముందు అని తగులుకోగలిగితే అది ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెడుతుంది ఆ మూమెంట్. అదండి, అంటే ఇప్పుడు మీడియా కూడా ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళట్లేదు. ఎంతసేపు ఏదో శృంగారం, గోల, అక్రమ సంబంధం, సెన్సేషన్ అంటే అదే దారి తప్పింది. జర్నలిజం కూడా దారి తప్పటం. ఇప్పుడు మీరు కరెక్ట్ యాంగిల్ చెప్పారు, అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎన్ని సంపాదించినాడేమో రోడ్డు మీద ఉంచాలి. ఇప్పుడు చాలా విషయాలండి మాట్లాడాల్సినవి మాట్లాడకుండా మిగిలిన విషయాలు మాట్లాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎం కావడానికి ముందు పరిస్థితి ఏంటి అయింది, కేవీపీని అడిగితే చెప్తాడు. ఇప్పటికీ ఆయన ఓపెన్ అవుతున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళాలంటే, ఒక 10 మందితో ఢిల్లీ వెళ్ళాలి అంటే ఈ 10 మందికి అకామిడేషను, భోజనాలు మొత్తం వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. దీనికి సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేయడానికి ఈయన ఒక ఫండ్ కలెక్షన్ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చేది. చేసి ఓకే చెప్పిన తర్వాత అప్పుడు ట్రిప్కు రెడీ అయ్యేవాళ్ళు. ఇది మా కండిషను అని ఆ రోజుల్లో చెప్పాడు ఆయన. ఏది 2004 ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కేవీపీ అప్పుడప్పుడు ఈ సోమాజిగూడలో ఒక గార్డెన్, జయ గార్డెన్స్లో ఆయన మీడియాతో మాట్లాడేవాడు అప్పుడప్పుడు. ఆ సందర్భంగా చెప్పిన మాట అది కండిషన్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఒక ప్యాలెస్, తర్వాత ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? హైదరాబాద్లో లోటస్ పాండ్లు, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, మనకు తెలిసినవి, పబ్లిక్ తెలిసినవి. అంటే వీటి తాలూకా స్వరూపాలు, వాటిలో ఉన్న గదులు, దీని మీద ఎలాగూ కథనాలు వచ్చినాయి. అంటే ఇంతింత ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి అక్వైర్ చేయగలిగారు వీళ్ళు అంటే ప్రజాసేవ నుంచే. అంటే రాజకీయాలు, ప్రజల కోసం జీవితాలు అంకితం చేస్తున్నాం, ప్రజల కోసం మేము అన్నీ వదిలేసి వచ్చాం అని చెప్తున్నారు, కానీ ఇది తప్పు అని పాపం చెప్పట్లేదులేండి వీళ్ళు కూడా.
అంటే పూర్వం పిచ్చాళ్ళు ఒక లెవెల్ వరకు తప్ప వీళ్ళు ఏం చెప్పట్లేదు, నీకు ఏం కావాలో పారేస్తాం, ఇది ఏదో ఆ సంక్షేమం ఈ సంక్షేమం, మీకు డబ్బులు ఇస్తాం, మాకు ఓట్లేండి. మొన్న అదే కదా జగన్ కూడా బాధపడింది, అక్క చెల్లెళ్ళారా ఎంత చేస్తే అంటే. నేను ఎవరో ప్రొఫెసర్ అన్నాడు, ఆయన ఇచ్చిన దానికి ఆయన 40% ఓటింగ్ వచ్చింది, ఆయన ఏం బాధపడక్కర్లేదు. లేదు లేదు అది కాదు, ఆయన బాధ నిజమే, జెన్యూన్. అంటే ఆయన 60% వరకు పంచాడు, అదే అండి 20% ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది ఆయన గొడవ. అది ఎందుకు వెళ్ళిపోయింది అనేది చెప్తాను నేను. అదే ఆ 20% ఎలా పోగొట్టుకున్నాడంటే ఆయన సమాజాన్ని సరిగా అధ్యయనం చేయకపోవడం వలన. అంటే సమాజంలో మాస్టర్ క్లాసు, స్లావరీ క్లాస్ అని రెండు కలవు. అదే స్లావరీ క్లాస్ని డబ్బులు ఇచ్చి ఆకట్టుకుని సూట్ కేసులో పెట్టుకున్నాను అనుకున్నాడు ఆయన. అదే కానీ ఈయనిచ్చే డబ్బులు మాత్రమే చాలు వాళ్ళకి. వాళ్ళ రోజువారీ జీవితాల్లో బాస్ క్లాస్తో వీళ్ళు ఏదో మేరకు ఐక్య సంఘటన ఉంటుంది వాళ్ళకి. రోజు అన్నం పెట్టేది బాస్ కదండి, ఒకరోజు బిర్యానీ జగన్ పెడతాడు. వీడు జగన్ డబ్బులు తీసుకునేవాడు ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వామి దగ్గరకో, లేదు వీడు పనిచేసే కంపెనీ ఓనర్ దగ్గరకో వెళ్ళినప్పుడు, అదే నువ్వు అక్కర్లేదు నాకు, నేను బీహార్ నుంచి కూలీలను తెచ్చుకుంటున్నాను అంటాడు. అదే ఆల్రెడీ ఆ పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు ఏమంటారు, అయ్యా అదేం లేదంటే మీకు జగన్ పెడుతున్నాడుగా వెళ్ళిపోయి పడుకుని తినండి అంటాడు. అదే అన్నప్పుడు అలా కాదయ్యా అని చెప్పి ఏదో మాట్లాడతారు. సరే మాకేమిటి ఉపయోగం, మిమ్మల్ని పెట్టుకోవడం వల్ల మాకేమిటి అని చెప్పి వాళ్ళు ఈజీగా గ్రాప్ చేయగలుగుతారు. అదే ఆ 20% అలా వెళ్ళిపోయింది. అదే ఆ వెళ్ళిపోవడం వలన ఆయన నష్టపోయాడు. అంటే పొలిటికల్ పార్టీ అనేది అన్ని సెక్షన్స్ని మెప్పించాలి. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా ప్రాపర్గా డిజైన్ చేశాడు. అదే రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు టేబుల్ మీద ఉన్నటువంటి ఏ ఫైల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు. అదే ఎవరికి కేటాయించాలని గత ప్రభుత్వం అనుకుందో ఏ పనైనా సరే ఫస్ట్ బంచ్ వర్క్లన్నీ వాళ్ళకే ఇచ్చేయండి, అదే ఆ తర్వాత మాత్రమే మనం చూద్దాం తప్ప అవి డిస్టర్బ్ చేయొద్దు. అదే పచ్చ చొక్కాలకు కూడా ఇందిరమ్మ ఇళ్ళు అనే డైలాగ్ నేను విన్నానండి ఆయన నోట్ నుంచి. ఇప్పుడు ఆ విధానాన్ని అనుసరించడం వల్లనే ఆర్వీఆర్ చౌదరికి అక్ష్ బ్రాడ్బ్యాండ్, అదే రాజీవ్ ఇంటర్నెట్ విలేజ్ అనేటువంటి ప్రాజెక్ట్ వాళ్ళకి ఎందుకు వెళ్తుంది? అదేనండి వాళ్ళు తెలుగుదేశం మనుషులు కదా. అవును అలాగే నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఎందుకు చేరారు అక్కడ? అవును ఆ ఫైల్స్లో వీళ్ళ తాలూకా పనులు కూడా ఉన్నాయి కాబట్టి అదే వీళ్ళందరికీ ఆయన ఓకే చెప్పాడు కాబట్టి. అంటే మాస్టర్ క్లాస్ని కూడా మనం అట్రాక్ట్ చేయాలి, మనతో ఉంచుకోవాలి అనేటువంటి ఒక జ్ఞానం ఉంది అతనికి. ఇతను పైగా తన ఓట్ బ్యాంక్ని ఎక్స్పోజ్ చేసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి యుద్ధతంత్రంలో తన ఓట్ బ్యాంక్ను సెక్యూర్గా ఉంచుకోవాలి, ఆయన బయటకు ఓపెన్ చేయకూడదు. అదే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనడం ద్వారా మిగిలిన వాళ్ళని మొత్తాన్ని కూడా అవాయిడ్ చేసిన అనుభూతి కలిగించాడు. ఇంక్లూడింగ్ రెడ్లు అందరినీ. వాళ్ళు కూడా వ్యతిరేకం అయ్యారు. అవును నేరుగా ఒక వైసీపీ డిజిటల్ వ్యవహారాలు చూసినటువంటి సజ్జల వారి కుమారుడు ఆ మాట అంటుండగా విన్నాను నేను. రెడ్లు కూడా మాకు వ్యతిరేకం అయిపోయారు అదే అనే మాట ఆయన చెబుతూ ఉండగా నేనే విన్నాను ప్రత్యక్షంగా. అదే కాబట్టి అది కండిషన్. అందుకని జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు ఎన్నికల్లో. అదే అయితే ఈ స్టోరీ దగ్గరికి వద్దామండి. మళ్ళీ దువ్వాడ పరిస్థితి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనండి కావాల్సింది ఇప్పుడు. అదే ఫైనాన్షియల్గా వాళ్ళు చెప్తున్నవి వాస్తవాలు కాదు. వాణి గారు చెప్తున్నది వాస్తవం కాదు, మాధురి గారు చెప్తున్నది వాస్తవం కాదు, దువ్వాడ శ్రీను చెప్తున్నది వాస్తవం కాదు. అదే ప్రాపర్టీస్ చాలా పెద్ద నెంబర్ ఉంది అక్కడ. 300 కోట్లు అనే ఫిగర్ బయటకు వచ్చింది. 300 కాదు, అంతకు మించే ఉంది అది. దాంట్లో వాళ్ళకి న్యాయమైన వాటా కోరుతున్నారు వాళ్ళు. దాని తాలూకా సెటిల్మెంట్ జరిగిన తర్వాత మాత్రమే ఈ మంట చల్లారుతుంది. ఆవిడకు కూడా అంగీకరించాలి, దానికి మాధురి కూడా అంగీకరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది మా మధ్య రిలేషన్ ఉందని. లేదని చెప్పడానికి ఇతనికి హక్కు లేదు ఇప్పుడు. ఆవిడ ఆల్రెడీ కమిట్ అయింది. ఇప్పుడు ఇంకోటి కూడా జరిగిందండి. ఇప్పుడు ఈ సెటిల్మెంట్ ఈ సజ్జలే చేసేస్తుంటే గొడవ వదిలిపోయేది. ఇప్పుడు ఈ వ్యవహారంలోకి అచ్చెన్నాయుడు, తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు మొత్తం వాళ్ళు అటువైపు దిగారు. ఇప్పుడు ఇదేమైంది, ఒక రాజకీయ సమస్య కింద మారింది.
ఇప్పుడు వాళ్ళు దాన్ని ఇప్పుడు సెటిల్ కావడానికి వాళ్ళు అంగీకరించరు. ఇప్పుడు రాజకీయ సమస్య. జగన్ వెయిట్ ఏమో పనిచేయదు, జగన్ కానీ సజ్జలు కానీ వీళ్ళ వెయిట్ ఇక ఆ భార్య దగ్గర పనిచేయదు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం మనుషులు లేదు. ఇప్పుడు అందుకనే పీఠముడి పడినట్టుంది. తెలుగుదేశమే డిసైడ్ చేయాలి. ఇప్పుడు అచ్చెన్నాయుడు పేరు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన పదే పదే? దువ్వాడ అంటే ఇదే గొడవ. అంటే దువ్వాడ కాపురం ఇప్పుడు చక్కబడాలి అంటే అచ్చెన్నయ్య చేతిలోనే ఉందంటారు. అచ్చెన్నాయుడు చేతుల్లోనే ఉంది కీ, ఆయనే. ఇప్పుడు మాధురిని ఈయన్ని ఇద్దరిని కార్నర్ చేశాడు. వాళ్ళిద్దరికి వెనక ఏమీ లేదు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు అదండి ఈ రకంగా ఊపిరాడని పరిస్థితుల్లోకి వెళ్ళారు. ఆ ఊపిరాడని పరిస్థితుల్లో ఉండటం వల్లనే ఆ అమ్మాయి వీళ్ళిద్దరి మధ్య ఏదో కాన్వర్జేషన్ జరిగి అది వేడెక్కి వెళ్ళి ఆ కారును గుద్దింది ఆవిడ. అదండి అందుకని ఆవిడ మీద కూడా జాలి పడాల్సిన అవసరం ఉంది. అంటే రెడిక్యూల్ చేస్తున్నారు కానీ అమ్మాయిని రెడిక్యూల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆవిడ యుద్ధం ఆవిడ చేస్తోంది. తన క్రైసిస్లో తనున్నాడు దువ్వాడ సీను. ఇప్పుడు వాణి గారు పావులు కదుపుతున్నారు చాలా సీరియస్గా. ఆవిడ కూడా ఈ సమస్యలు ఫేస్ చేసింది. ఇప్పుడు తనకి రావాల్సినటువంటి న్యాయమైన వాటా అని అంటోంది, కానీ ఆవిడ ఎంత రావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అదండి ఇప్పుడు ఆయనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ ఫాదర్కి. టీడీపీతోనూ కమ్యూనిస్ట్ పార్టీలతోనూ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. అంటే ఇప్పుడు దువ్వాడ మొత్తం రహస్యాలన్నీ, దువ్వాడ ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పుడు అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళిపోయింది. అంతే కదండి. ఇంతకుముందు అయితే మాట అన్నాడు ఆయన, శ్రీనివాస్ మామగారు అడిగి ఆస్తులు ఎలా సంపాదించుకోవాలో సూత్రం చెప్పింది కూడా నేనే అన్నాడు ఆయన. అదండి కాబట్టి గురువు ఆయనే రాజకీయంగా. అదండి అలాంటి ఒక విచిత్రమైన సందర్భంలో దువ్వాడ ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఒక రకంగా మానవ సంబంధాలు ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం అనేది బహుశా వైఎస్ఆర్సీపీ ప్రత్యేకంగా తరగతులు పెట్టి తన క్యాడర్కి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా వ్యవహరించాలి అనేది. ఈ కొత్తగా ఇంకొక 2-3 కేసులు ఎజెండా మీద పట్టుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అంటే నైతికంగా కూడా వైఎస్ఆర్సీపీని కార్నర్ చేసేటువంటి ఒక కాన్స్పిరసీ ఏదో జరుగుతోంది వెనకాల. దాన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని తన క్యాడర్ మొరైల్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి. అదే మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అక్రమ సంబంధాల చక్రబంధంలో ఇరుక్కుపోయింది. ఇప్పుడు 2 కేసులు బయటకు వచ్చినాయి, ఇంకా కొన్ని కేసులు పైప్ లైన్ లో 3 ఉన్నాయి. ఇంకా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారానికి వస్తే ఇప్పుడు దాన్ని చక్కదిద్దగలిగినాడు అచ్చెన్నాయుడు ఒకటే కనపడుతున్నాడు. మొత్తం వ్యవహారం అంతా తెలుగుదేశంకి వెళ్ళిపోయిందని చెప్పేసి భరద్వాజ్ గారు చెప్తున్నారు. ఈ అంశాలన్నీ మాకు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.